జ్ఞాన వైరాగ్యములు తెల్పు చిహ్నమదియే మిథ్యనసింప చివరకు మిగులు నట్టి స్వస్వరూపపు జ్ఞానమీశ్వర విభూతి భవ వినాశక శక్తియే భసితమనగా. భా అంటే భక్షించేది పాపాలను, స్మ అంటే స్మరణ, శివ కలిగించేది భస్మం. భౌని జ్ఞానాగ్నినాలోన భాసురిల్ల అస్మదజ్ఞాన సమిధలు భస్మమగును. ఆత్మకేతరంబులైనవి ఆహుతవగా చివరి ఆత్మానుభూతియే శివ విభూతి. పి ప్లస్ భూతి విశిష్టమైన సంపద. ఇది శివుని వదలక అంటిపెట్టుకుని ఉంటుంది. అదే ఈశ్వరత్వం. భగవద్గీతలో విభూతి యోగంలో పరమాత్మ విభూతులు చెప్పబడ్డాయి. రుద్రనమకంలో పరమాత్మ యొక్క విశ్వవ్యాప్తమైన దివ్య విభూతులు చెప్పబడ్డాయి. బూడిద అంటే అన్నీ నశించితే మిగిలేది, అనాత్మభావం నశించితే మిగిలేది శివ విభూతి. మనకు దివ్యానుభూతి కలిగించేది విభూతి. ఇప్పుడు చదవబోయే 37 నుండి 43 వరకు పద్యాలు శివుడు శ్మశానవాసి, కపాలధారి. క్షణము క్షణమును జీవులు క్షయమునందు భూమి నిజమైనదగు ప్రేత భూమి కాదా. భూమి ఎందున్న జీవులే భూతకోటి భూతముల మధ్యనుందు భూతనాథ. వారి బాగోగులను జూచు వల్లభుడవు. ప్ర ప్లస్ పంచం అంటే పంచభూతాత్మకమైనది. ప్రపంచం అంటే మహాశ్మశానం. శివుడు శ్మశానంలో అంటే ప్రపంచంలో భూతాల మధ్య అంటే ప్రాణికోటి మధ్య తిరుగుతూ ఉంటాడు. అనగా పరమాత్మ మనతోటే ఎల్లప్పుడూ కలిసి ఉండే దయామయుడు. పుడమినెందరు జీవులు పుట్టి పెరిగి మట్టి పాలవుచునుందురు పట్టు సడలి. పరుగునే తెంచి వారి పలుకరింప ప్రేమ భూమికి వత్తువు ప్రేమ మీరా. బూడిదను తీసి నీ పైన పూసుకొనుచు వారి పుర్రెలు ధరించు వాడవీవు. నీ కపాలాల మాలలు నీ కరుణను దెల్పు విలువైన చిహ్నాలు దేవదేవ. లోకపాలకుడ కపాల లోలుడవుగా. రక్తమాంసాదులతో నిండి రమ్యమైన దేహమీనాడు చెరించు నహముతోడ. మీదికే నాడ పుర్రెగా మిగిలిపోవు దీన్ని గుర్తింపు మనుచు సందేశమిందు దాగినది గదెల్పు కపాలధారుడవుగా. బ్రతికియుండంగ క్షణమైన మదిలో నిన్ను తలచకుండంగ తనువార్ని దయత తట్టి. కనికరము చూపి వారిని కౌగలించి బిడ్డ తప్పులు క్షమించు దొడ్డ దొరవు. సీమలేనిది దయనీది శివమహేశ. కాటికాపరిత గౌరి కాపురంబు నెట్టులో నరించుచున్నదో చిట్టి తల్లి. యనుచు తలచితి మిన్నాళ్ళు మనసులోన తరచి చూడంగ తోడుండు తల్లిదండ్రి. గోచరింతురు తొలగు సంకోచమెల్ల. పుర్రెయందు నుండు పుట్టెడు బుద్ధులు 5 ఇంద్రియముల కదియతావు. చేతలన్నీ చెప్పు చేతల్లో నిడుమని చేతి పునుక తెలియజేనయ్యా. చేతులు చేతలకు, పుర్రె బుద్ధులకు సంకేతం. మన ఆలోచనలు చేతలు కూడా చెప్పు చేతల్లో ఉంచుకోమని సందేశం కలదు. 5 జ్ఞానేంద్రియాల స్థానం కపాలం. ఇప్పుడు చదవబోయే 44, 45 పద్యాలు పార్వతీ పరమేశ్వర్ల దాగుడు మూతలు. సూర్యచంద్రులొక్క చోట నుండరు వారు దొంగలాటలాడు దాగియుండు. శంకర రవి నీవు శాంకరి శశియగు ప్రతిగనుండు రాత్రి పగలు మీకు.
ఉపనిషత్తులందును మనురాత్రిగా దెల్పే శివుని పగలటంచు చెప్పెనవియే ధరణి ఎందు వారి దాగుడు మూతల దివ్యమైన కేళి దినము రాత్రి. వివరణ. ఉపనిషత్వాక్యం. రుద్రోదివా ఉమారాత్రి తస్మై తస్మై నమో నమః. రుద్రసూర్యః ఉమాచంద్ర తస్మై తస్మై నమో నమః. అగ్నిసోమాత్మకం జగత్. అగ్ని అంటే సూర్యుడు, పగలు అంటే శివుడు, సోమ అంటే చంద్రుడు, రాత్రి అంటే పార్వతి. రోజులో పగలు రాత్రి ఉంటాయి. అంటే రోజు అర్ధనారీశ్వర తత్వం. సూర్యుడు అంటే అగ్నిగోళం, ప్రతాపం. చంద్రుడు అంటే రసాత్మకం, ప్రశాంతం. వీటి కలయికే కాలం అంటే ప్రవాహం. ఇప్పుడు చదవబోయే పద్యాలు అర్ధనారీశ్వరం తత్వాలు. పౌరమార్థిక. అగ్నిసోమముల సమ్మేళనం. అగ్నిసోమములతో నలరారు జగమంత అగ్నిశివుడు సోమమంబయనుచు ఉపనిషత్తు తెల్పు అపురూప రూపమే అంబకూడియున్న సాంబమూర్తి. సాంబ అంటే సా ప్లస్ అంబ, సోమ అంటే సా ప్లస్ ఉమా. ఈ రెండు పేర్లు అర్ధనారీశ్వర తత్వం తెలిపేవి. రుద్ర నమకంలో నమః సోమాయ చ రుద్రాయ చ అంటే అగ్నిసోమాత్మకం సూచిస్తోంది. పగలు రాత్రుల సమ్మేళనం. తెలుపు దక్షిణమున నలుపున వామమునందు వీడకుండ కలిసియుండు రూపు పగలు రాత్రి తెల్పు పరమాత్మ రూపంబు సోమమూర్తి కాలగమనమూర్తి. కార్యకారణముల సమ్మేళనం. కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణమన శివుడు కార్యమనగ శక్తి కార్యకారణములు కలిసియుండు ననడి తత్వబోధనందించు రూపమే అంబకూడియున్న సాంబమూర్తి. ప్రతి కార్యానికి ముందు కారణం ఉంటుంది. అట్లే సృష్టి కార్యానికి కూడా కారణం ఉంది. సృష్టి కార్యం అంటే ప్రకృతి, కారణం అంటే పరమాత్మ. భగవద్గీత. మయాధ్యక్షేణ ప్రకృతిం మాయయే నచరాచరం. ప్రకృతి పురుషుల సమ్మేళనం. క్రియేటర్ అండ్ క్రియేషన్. ప్రకృతొదిగియుండు పరమేశుడిలోన వేరు కాదు పిల్ల వేరు తాను ప్రకృతి పురుషులెప్పుడు ప్రకటించునొక రూపు సాంబమూర్తి తెలుపు సారమిదియే. విష్ణు సహస్రం. ప్రధాన పురుషేశ్వర. ప్రధాన అంటే ప్రకృతి. సాలె పురుగు క్రియేటర్, సాలె గూడు క్రియేషన్. తనలోని ద్రవంతో గూడును సృష్టిస్తుంది. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సమ్మేళనం. థాట్ అండ్ యాక్షన్. ఇచ్చ కలిగినంత స్వేచ్ఛగా సృజించు క్రియగమలచు తాను క్రీడవోలే ఇచ్చ క్రియలు రెండు నీశ్వర శక్తులే సాంబమూర్తి తెలుపు సారమిదియే. సృజించాలని కామం కలిగి కామేశ్వరుడైనాడు. అందుకు కావలసిన క్రియాశక్తి కామేశ్వరి. శక్తి శక్తిమంతుడు వేరు కాదు. మ్యాటర్ అండ్ ఎనర్జీ. శివుడు శక్తి కలిసి స్నిగ్ధమై శివశక్తి యోగమై ఒకటిగా యొప్పుచుండు శక్తి వేరు కాదు శక్తిమంతును నిండి సాంబమూర్తి తెలుపు సారమిదియే. శివశక్త్యాయుక్తో అని సౌందర్య లహరి ప్రారంభించారు శ్రీ ఆదిశంకర్ల వారు. ధనవంతుని నుండి ధనం వేరు అవ్వచ్చు, శక్తి పోతే శక్తిమంతుడు కాదు కదా. జ్యోతి ప్లస్ కాంతి అర్ధనారీశ్వరం. జ్యోతి వేరు కాదు కాంతి వేరుగలేదు జ్యోతిలోని శక్తి కాంతిమయము
అర్ధమిదియే తెల్పునర్ధనారీశ్వరం జ్యోతి పరమశివుడు కాంతి గౌరీ. అమ్మయ్య పదం అర్ధనారీశ్వరం. అమ్మాయియ కలిసి అమ్మయ్య నెదము సేద తీర్చుకొనిడి పదములివయ్యే. అమ్మాయియ కలియు అర్ధనారీశ్వరం పిలువగానే వచ్చి అలుపు తీర్చు. ఓంకారం అర్ధనారీశ్వరం. ప్రణవనాదమందు ప్రకటితమగుచుండు అవుమయనుచు పరుగురక్షరములు. అవుమ కలియు రూపమర్ధనారీశ్వరం ప్రణవరవళి వారి ప్రణయకేళి. వివరణ: ఆ ప్లస్ ఉ ప్లస్ మా ఓం అంటే ఆ ప్లస్ ఉమా ఓం. ఆ అంటే పరమేశ్వరుడు, అక్షరాణం అకారోస్మి. ఉమా అంటే పరమేశ్వరి. ఔమ మూడు కలిస్తే వచ్చే నాదం ప్రణవం. అవి కలిస్తే వచ్చే రూపం అర్ధనారీశ్వరం. జీవేశ్వరుల ఐక్య స్వరూపం అర్ధనారీశ్వరం. నేనే బ్రహ్మమనడి ఘనమైన వేదోక్తి ఇమిడియున్న రూపమిది యగును. ప్రత్యేగాత్మ మరియు పరమాత్మ ఐక్యం వే అర్ధదేహమందు నంబ తెలుపు. అద్వైత సిద్ధాంత ఆవిష్కరణం అర్ధనారీశ్వరం. కర్మచక్షువులతో కనెదము రెండుగా జ్ఞానచక్షువులతో కనిడిదొకటే. ఆగమములు పల్కు అద్వైత తత్వమే అంబకూడియున్న సాంబమూర్తి. 55 మరియు 56 పద్యాలకు వివరణ. అద్వైతంలో రెండింటికి తావులేదు. ఉన్నది ఒక్కటే, రెండవది వేరుగా లేదు. సముద్రంలో కలిసిన నది తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. అదియే లయతత్వం. నేనే బ్రహ్మమనడి అంటే అహం బ్రహ్మోస్మి అనడి ఘనమైన వేదోక్తి, మహావాక్యం. జ్ఞానచక్షువు తెరుచుకుంటే జీవుడే శివుడవుతాడు. గంగా యమునల సంగమం అర్ధనారీశ్వరం. తెలుపు నలుపులు సమపాళ్ళు దేహమందు తేజరిల్లెడి మీరూపు తెలుపుచుండు. గంగ యమునలు కలియు సంగమము ఎనుచు అందుమును గంగ సద్గతుల్ పొందుతారు. అంబసగ భాగమయ్యొప్పు సాంబమూర్తి. అర్ధనారీశ్వరం లౌకికపరమైన భావాలు. కుటుంబ వ్యవస్థలో గృహిణి సమానత్వం. గృహము నిర్వహణలో గృహిణి సమముగా బాధ్యతలను మగువ పంచుకొనును. మగువ మగనిలోన సగభాగమని తెల్పు అంబకూడియున్న సాంబమూర్తి. స్త్రీ పురుష సమానత్వం మనకు హిందూ సంప్రదాయం ఎప్పుడో తెలిపింది. ఈ భావం ఈనాటిది కాదు. షీలో హీ ఉన్నాడు, ఉమన్లో మ్యాన్ ఉన్నాడు. అందుకే బెటర్ హాఫ్ అయింది. శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు. శివా శబ్దంలో శివ శబ్దం ఇమిడి ఉంది. అందుకే మ్యాన్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ ఉమన్ అంటారు.